హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, 10th పాస్ అయినటువంటి క్యాండిడేట్స్కి ట్రైనింగ్ ఇచ్చి గవర్నమెంట్ జాబ్ ఇచ్చే విధంగా ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. నేను మీకు ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది, కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్లే ముందు రీలెవల్ ప్లాట్ఫామ్ గురించి చెప్తాను. ఈ మధ్యకాలంలో జాబ్ పొందడం అనేది చాలా డిఫికల్ట్ టాస్క్గా మారింది. మీకు డిగ్రీ అండ్ రెజ్యూమే లేకపోయినా కూడా రీలెవల్లో ఉన్నటువంటి 800+ కంపెనీస్కి మీరు అప్లై చేసి ఫ్రీగా టెస్ట్ రాసి సింపుల్గా జాబ్ అయితే పొందవచ్చు. రీలెవల్ వారు ఇప్పటి వరకు 1100+ జాబ్స్ని డెలివర్ చేశారు. 75 crore వాచ్ చేసేటువంటి జాబ్స్ని ఇప్పటి వరకు డెలివర్ చేయడం జరిగింది. అలాగే ఈ మంత్ 24th నుంచి 28th మధ్యన రీలెవల్ సెలెక్ట్ ఈవెంట్ని కండక్ట్ చేస్తున్నారు. అందులో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. రీలెవల్లో ఉన్నటువంటి 11 డిఫరెంట్ డొమైన్స్కి సంబంధించి మనకి కొత్తగా కోర్సెస్ని కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మీరు టెస్ట్ రాసి పాస్ అవ్వకపోతే ఈ కోర్సెస్ తీసుకొని అప్స్కిల్ చేసుకొని అప్పుడు మీరు టెస్ట్ రాసి మంచి జాబ్ అయితే పొందవచ్చు. సో ఈ కోర్సెస్కి సంబంధించి మీరు అప్లై చేసిన తర్వాత రీలెవల్కి సంబంధించిన అడ్మిషన్స్ టీం వాళ్ళు ఆన్లైన్ మీటింగ్కి సంబంధించి ఒక షెడ్యూల్ని క్రియేట్ చేసి మీతో మాట్లాడడం జరుగుతుంది. సో మీరు దేనికి సంబంధించి అప్స్కిల్ అవ్వాలనుకుంటున్నారనేది వారితో చెప్పుకోవచ్చు. సో దీనికి సంబంధించి మనకి చాలా లిమిటెడ్ సీట్స్ అనేవి ఉన్నాయి, కాబట్టి ఇమీడియట్గా దీనికి సంబంధించి కోర్సెస్ అయితే తీసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, మీరు ఫ్రీ టెస్ట్ రాసి జాబ్ పొందవచ్చు. అలాగే కోర్సెస్ తీసుకొని మిమ్మల్ని మీరు అప్స్కిల్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్స్ ద్వారా ఇప్పుడే అప్లై చేయండి. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వచ్చేసి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సెయిల్ నుంచి రిలీజ్ కావడం జరిగింది. అటెండెంట్ కమ్ టెక్నీషియన్ ట్రైనీ అనేటువంటి ఈ పోస్టులకి సంబంధించి మొత్తం 146 వేకెన్సీస్తో ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి 146 పోస్టుల్లో యూఆర్ క్యాండిడేట్స్కి 56, ఎస్సీ క్యాండిడేట్స్కి 16, ఎస్టీ క్యాండిడేట్స్కి సి అండ్ బి కింద 45 పోస్టులు ఉన్నాయి. ఓబీసీస్కి 16, ఈడబ్ల్యూఎస్కి 13 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి. ఎక్స్ సర్వీస్మెన్కి 21 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా 146 వేకెన్సీస్తో ఆఫీసు సహాయక అటెండర్ ఉద్యోగాలకి సంబంధించి నోటిఫికేషన్ని రిలీజ్ చేశారు. ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే అటెండెంట్ కమ్ టెక్నీషియన్ ట్రైనీకి సంబంధించిన ఈ పోస్టులకి 18 నుంచి 28 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి. ఈ పోస్టులకి సంబంధించి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఆ తర్వాత ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో ఈ పర్టికులర్ ఏజ్ లిమిట్ కూడా కలుపుకొని మీరు ఈ పోస్టులకి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ పాస్ అయినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. దీనితో పాటు అప్రెంటిస్షిప్ ట్రైనింగ్కి సంబంధించి మినిమం మీరు 1 year డ్యూరేషన్ కలిగినటువంటి ఏదైనా అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ కనుక మీరు కలిగి ఉన్నట్లయితే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు. ఇందులో మనకి ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా అడిగారు. హైట్ అండ్ వెయిట్ విషయంలో మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్కి ఎంత ఉండాలనేది ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. మేల్ క్యాండిడేట్స్కి 155 సెంటీమీటర్స్, ఫిమేల్ క్యాండిడేట్స్కి 143 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలి. వెయిట్ వచ్చేసి 45 kgs ఫర్ మేల్ క్యాండిడేట్స్, 35 kgs ఫర్ ఫిమేల్ క్యాండిడేట్స్కి ఉండాలని ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఈ పోస్టులకి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుందని ఇక్కడ మనకి డీటెయిల్స్లో అయితే ఇచ్చారు. ఇందులో చూసుకున్నట్లయితే జనరల్ అవేర్నెస్ నుంచి 40 క్వశ్చన్స్, లాజికల్ రీజనింగ్ నుంచి 30 క్వశ్చన్స్ ఇస్తారు. క్వాంటిటీ యాప్టిట్యూడ్ నుంచి 30 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. 0.25 మార్క్స్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. ఈ పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సంబంధించి ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉంటుంది. ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసి 2 years పాటు ట్రైనింగ్ పీరియడ్ ఉంటుందని మెన్షన్ చేశారు. ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత మరొక 1 year ప్రొబేషన్ పీరియడ్ ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో ట్రైనింగ్ పీరియడ్లో వచ్చేసి ఫస్ట్ ఇయర్ ట్రైనింగ్లో మీకు నెలకు 12,900 రూపాయల శాలరీ ఉంటుంది. సెకండ్ ఇయర్ ట్రైనింగ్లో 16,100 రూపాయల శాలరీ ఉంటుందని మెన్షన్ చేయడం జరిగింది. ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఇక్కడ చూసినట్లయితే నియర్లీ 35,000 రూపీస్ వరకు శాలరీస్ అయితే ఉంటాయని ఇక్కడ మనకి డీటెయిల్స్లో క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే హౌస్ రెంట్, అలాగే మనకి ఇక్కడ అలవెన్సెస్ ఇవన్నీ కూడా విల్ బీ పెయిడ్ ఓన్లీ వేర్ కంపెనీ అకామిడేషన్ ఈజ్ నాట్ అవైలబుల్ అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే 200 రూపీస్ జనరల్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎస్సీ ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్మెన్ అండ్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఫీ నుంచి ఎగ్జామ్షన్ అయితే ఇచ్చారని డీటెయిల్స్లో మెన్షన్ చేశారు. ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అంటే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సెయిల్కి సంబంధించిన అఫీషియల్ SAL.co.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఈ పోస్టులకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే ఈ నెల 25వ తేదీ నుంచి వచ్చే నెల 15వ తేదీ వరకు మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లో.
సో అప్లికేషన్స్ పెట్టుకున్న తర్వాత మీకు ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మీకు అఫీషియల్ సెయిల్ వెబ్సైట్లోనే అడ్మిట్ కార్డ్స్ ఇవన్నీ కూడా పెడతారు. సో ఆ తర్వాత మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేయొచ్చు, లేదా దీనికి ఇంటర్వ్యూ ఉండకపోవచ్చు. సో ఎగ్జామినేషన్తో కంప్లీట్ చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా మనకి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. టోటల్ 146 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనేది బొకారో స్టీల్ ప్లాంట్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ ఇది. సో ఇది ఒక మహారత్న కంపెనీస్లో ఒక పిఎస్యూస్కి సంబంధించినటువంటి కంపెనీ అనమాట. గవర్నమెంట్ అథారిటీ కింద ఉండేటువంటి కంపెనీ. కాబట్టి 146 అటెండర్కి సంబంధించినటువంటి ఆఫీస్ అసిస్టెంట్ లేదా ఆఫీసు సహాయక పోస్టులకి సంబంధించి 10th క్లాస్ పాస్ అయినటువంటి వారు, అలాగే దీనితో పాటు అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉన్నటువంటి వారు ఈ పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఓకే, సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.